మనకి క్వశ్చన్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్ నుంచి 6th క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ 18 days, B 9 days, C 6 days. If A and B working together after 2 days, C also joined. Then find the total number of days to complete the work. ఓకే, మనకి ఇచ్చిన కండిషన్స్ రాసుకుందాం. ఫస్ట్ మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటి? A is equal 18 days, B is equal 9 days, C is equal 6 days. ఓకే, ఫస్ట్ మనకి ఏమంటున్నాడు? ఇఫ్ ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ ఆఫ్టర్ 2 days, సి ఆల్సో జాయిన్ అంటున్నాడు. ఫస్ట్ మనకు కండిషన్ వచ్చేసి 1 2 3 4 5 నెంబర్ ఆఫ్ డేస్. ఓకే, ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ ఆఫ్టర్ 2 days, సి జాయినింగ్ అంటున్నాడు. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి పని చేస్తున్నారు. 2 days తర్వాత సి వచ్చి జాయిన్ అయ్యారు. ఓకే, సి ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడనేమో ఇద్దరు వర్క్ చేశారు, ఇక్కడనేమో ముగ్గురు వర్క్ చేశారు. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ తెలియదు. ఓకే, అప్పుడు ఎక్సే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఈజ్ ఈక్వల్ ఎక్సే. ఓకే, నెంబర్ ఆఫ్ డేస్ మనకు తెలియదు. మనకి ఇప్పుడు ఏ ఒక్క 18 days, ఏ ఒక్కని 80 days ఇచ్చాడు, 18 days ఇచ్చాడు, బిని 9 days ఇచ్చాడు, సిని 6 days ఇచ్చాడు. మనకి ఏ ఒక్క 1 day వర్క్ ఎంత అని చూద్దాం. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ 1 day వర్క్. ఎట్లా? టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ బై ఇండివిజువల్ వాల్యూ. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎంత? ఎక్స్ తెలియదు మనకి. ఇండివిజువల్ వాల్యూ ఎంత? 18. నెక్స్ట్ బి యొక్క 1 day వర్క్ వచ్చేసి ఎక్స్ బై 9. సి యొక్క 1 day వర్క్ వచ్చేసి, అప్పుడు మనం ఏమంటుండు? ఆఫ్టర్ 2 days తర్వాత 2 days తర్వాత వచ్చి సి జాయిన్ అయ్యారు కాబట్టి మనకి ఏమవుతుందంటే టోటల్ వర్కింగ్ డేస్ మైనస్ 2. ఎందుకంటే 2 days తర్వాత సి జాయిన్ అయ్యారు కాబట్టి బై 6. ఇప్పుడు మనకి ఏ ఒక 1 day వర్క్ వచ్చింది, బి ఒక 1 day వర్క్ వచ్చింది, సి ఒక 1 day వర్క్ వచ్చింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అంటుంది. ఓకే, టోటల్ ఏ ప్లస్ బి ప్లస్ సి. మనకి వాల్యూస్ ఏంటి? ఏ యొక్క 1 day వర్క్ వచ్చేసి ఎక్స్ బై 18 ప్లస్ ఎక్స్ బై 9 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 2 బై 6. ఓకే, ది మూడు యొక్క ఎల్సిఎం వచ్చేసి 18. ఓకేనా, మనకి ఎల్సిఎం వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు చేయాలి. ఎక్స్ ప్లస్ 2x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 6. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఇవి డినామినేటర్స్ అన్ని ఈక్వల్ చేయాలి కదా, అవి ఇంటూ చేస్తే వస్తాయి అన్నమాట. మనకి ఇప్పుడు వచ్చేసి ఎక్స్ ప్లస్ 2x 3x, 3x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x, 3 మైనస్ 6 బై 18. 3x ప్లస్ 3x 6x minus 6 is equal to 18. 6x is equal to 18 plus ఇక్కడ మైనస్ 6 ఉంది, అటు పోతే ప్లస్ 6. x is equal 24 by 6 అవుతుంది. 6 1 6 4. మనకి x is equal to వచ్చేసి 4. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ కంప్లీట్ ద వర్క్, అంటే వర్క్ మొత్తం కంప్లీట్ కావడానికి 4 days పడుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. x is equal 4 is the answer. మనకి ఇవాళ క్వశ్చన్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్ 7th క్వశ్చన్. 6 men or 10 women can do piece of work in 24 days. How long will 12 men and 10 women will finishing the work అని అడుగుతుంది. మనం ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఇచ్చింది రాసుకో. ఓకే, 6
men or 10 women. ఓకే, వీళ్ళు లేదా వీళ్ళు కలిసి 24 days లో ఒక వర్క్ ని అనేది కంప్లీట్ చేస్తారు. ఓకే, దీన్ని 1 day వర్క్ చూద్దాం. 1 day వర్క్ ఈజ్ ఈక్వల్ 1/24 అవుతుంది. ఓకే, నెక్స్ట్ హౌ లాంగ్ విల్ 12 men and 10 women విల్ ఫినిషింగ్ ద వర్క్. ఇక్కడ అండ్ అడుగుతుంది, అంటే 12 మెన్స్ అండ్ 10 ఉమెన్స్ కలిసి ఎన్ని డేస్ లో వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నారని అడుగుతున్నాను అనమాట. ఓకే, ఫస్ట్ మనకి 6 మెన్స్ యొక్క 1 day వర్క్ ఎంత? 6 మెన్స్ 1 day 1/24. ఓకే, మనకి 1 men యొక్క 1 day వర్క్ వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్ 6 into 24 into 6. ఓకే, నెక్స్ట్ 10 ఉమెన్స్ యొక్క 1 day వర్క్ వచ్చేసి 1/24. ఇప్పుడు 1 ఉమెన్ యొక్క 1 day వర్క్ వచ్చేసి 1/24 into 10 అంటే 240. ఓకే, నెక్స్ట్ మనం ఏంటంటే హౌ లాంగ్ విల్ 12 men and 10 women విల్ ఫినిషింగ్ దట్. వీళ్ళిద్దరు కలిసి ఎన్ని డేస్ లో వర్క్ కంప్లీట్ చేస్తారు? ఫస్ట్ ఏంటి 12 మెన్స్. మనకి 1 day వర్క్ ఎంత? ఇక్కడ 1 men యొక్క 1/24 into 6 ప్లస్ 10 ఉమెన్స్. 10 ఉమెన్స్ యొక్క 1 day వర్క్ ఎంత? 1/240. 12 1 जा 12 2 जा 10 1 जा 10 24. ఓకే, 2 into 6 12. 1/12 plus 1/24. LCM ఎంత? 24. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం కాబట్టి 2 plus 1 that is equal 3/24. 3 1 जा 3 8 जा మనకు 1 day వర్క్ వచ్చింది. ఓకే, 1/8. దీన్ని రెసిప్రోకల్ కన్వర్ట్ చేస్తే మనకు టోటల్ వస్తుంది. మనకు టోటల్ డేస్ అన్ని 8 days. 12 men and 10 women కలిసి మనకి 8 days లో వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ద ఆన్సర్. 8 days ఇస్ ద ఆన్సర్. టైమ్ లైన్ వర్క్ గురించి మనకి 8th క్వశ్చన్ వచ్చేసి అజయ్ 6 days, అభి 5 days. ఇఫ్ టోటల్ అమౌంట్ టు బి గివ్ ఫర్ దిస్ ఈస్ 660. ఫైండ్ ద అభి షేర్ ఇఫ్ ద వర్క్ టుగెదర్. మనం ఏమంటుందంటే అజయ్ 6 days, అభి 5 days. ఇఫ్ ద టోటల్ అమౌంట్ టు బి గివెన్ ఫర్ దిస్ ఈస్, వీళ్ళిద్దరు కలిసి 660 రూపీస్ ఇచ్చారు. ఫైండ్ ద అభి షేర్ ఇఫ్ ఫైండ్ వర్క్ టుగెదర్. మన అభి షేర్స్ అడుగుతున్నారు. ఓకే, చూద్దాం. అజయ్ 6 days, 1 day వర్క్ వచ్చేసి 1/6 అవుతుంది. ఓకే, అభి 5 days, 1 day వర్క్ వచ్చేసి 1/5. టోటల్ అమౌంట్ విల్ బి గివ్ ఫర్ గివెన్ దీస్ 660. టోటల్ అమౌంట్ ఎంత? 660 ఇచ్చాడు మనకి. ఓకే, వీళ్ళకి ఇచ్చేసారు. ఫైండ్ ద అభి షేర్ ఎంత అని అడుగుతున్నాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. అజయ్ ఈస్ అభి దట్ ఈస్ ఈక్వల్ 1/6/1/5. మనకి ఇప్పుడు డివిజన్ రావాలి, దీన్ని మల్టిప్లికేషన్ రాసుకోవాలి. 1/6 into 5/6 మనకి ఏమవుతుంది? 5/1. ఓకే, 5/6 అవుతుంది. అంటే 5 into 6 అంటే అజయ్ అభి. ఓకే, నా మనకు వచ్చేసి మనకి అభి రేషియో కావాలి. అభి రేషియో వచ్చేసి అభి రేషియో 6 బై టోటల్ రేషియో ఎంత? 11 into అమౌంట్ ఇచ్చిందా 660. 11 1 1160 16 6 360. అభి షేర్ వచ్చేసి 360. దిస్ ఇస్ ద ఆన్సర్.